ఎవరు చెప్పుకుంటా బాగా అలాగే నేను పంట వేసిండ్రా ఇంత పోయినా వేస్తున్నది. గ్రామ పంచాయతీ పరిధిలోని 190, 191 సర్వే నెంబర్లు ఈ పక్క ఈ నీళ్ల చెరువులాగా కనిపిస్తూ ఉంది కదా. ఇది ఒకటే వైపున, ఈ వైపున 750 సర్వే నెంబర్ల మధ్య రోడ్లో ఉన్నాను, నిలబడుకొని ఉన్నాను. మీరు పొరపాటున దీన్ని చెరువు అనుకునేరు. ఇది చెరువు కాదు, ఇది పచ్చటి పొలాలు. ఒకప్పుడు అంతా కూడా చక్కగా ఆ పక్క ఎలా పండుతున్నాయో దీని మీద కూడా అలాగే పండేవి. ఈ మధ్య కాలంలో ఈ పొలాన్ని, వెనకాల ఉన్నటువంటి 750 సర్వే నెంబర్లో పొలాన్ని ఎవరో కొనుక్కుని దాన్ని, ఈ మట్టి అంతా కూడా ఆ హైవే పోతూ ఉంటే ఆ మట్టి అంతా తీసుకొచ్చి తక్కువ ఖర్చులో వస్తుందని, నీళ్లు రాకూడదు అనే మట్టి తీసుకొచ్చి ఇక్కడంతా వేసి ఇక్కడ ఒక వంక పోతుంది. జింక వంక అనేది ఒక వంక, అంటే చిన్న పిల్ల కాలువ లేకపోతే వాగు వంక అంటారు చూసారా. నీళ్లు సులభంగా, వర్షపు నీళ్లు సులభంగా పోవడానికి అక్కడ మధ్య ఉన్నటువంటి అక్కడ కలవడానికి వీలుగా ఉండింది. దాన్ని పూర్తిగా మూసేశారు, ఈ మట్టి అంతా వేసి మూసేశారు. మూసేసిన పాపానికి అతను ఎవరో కొని 2 ఎకరాలు కొనుక్కొని వేసుకొని దాన్ని మూసేసినాడు. మూసేసిన పాపానికి చూడండి, రైతులందరూ నిలబడుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా 200 మంది రైతులు, ఈరోజు మహిళలు ఎట్లా ఉన్నారు, వీళ్ళ పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. పచ్చటి పొలాలు చూస్తే మనం పంటలన్నీ కూడా పూర్తి కుళ్ళిపోయినాయి. ఇది ఎంత ఉంటుందో 6-7 అడుగుల లోతుకు నీళ్లు చేరిపోయినాయి. ఇది చెరువు కానీ పిల్లలు ఈత కూడా కొట్టేస్తున్నారు. ఆ భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. ఇది చాలా దారుణం. దీనికి రైతులని ఈ విధంగా ఇబ్బంది పడి, ఎవరో ఒకరు చిన్న పొలం కొన్నారని దాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంక మూసేసి రైతుల్ని బాధ పెట్టడం సరైంది కాదు అని వీళ్ళందరూ నన్ను వచ్చి కలిస్తే నేను ఈరోజు చూడడానికి వచ్చినాను. తప్పనిసరిగా నేను ఇక్కడ ఇంజనీర్ గారు ఉన్నారు, అలాగే సర్వేయర్ ఉన్నాడు, ఆర్ఐ ఉన్నాడు, రెవెన్యూ వాళ్ళంతా ఉన్నారు, మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వెంటనే మ్యాప్లో కూడా స్పష్టంగా, రెవెన్యూ మ్యాప్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వంక పోయే పద్ధతి స్పష్టంగా కనపడతా ఉంది. ఏ విధంగా అయితే వంక పోయిందో ఇంతకుముందు, దాన్ని అదే విధంగా చేస్తే ఈ నీళ్ళన్నీ కొట్టుకొని పోతాయి. లేకపోతే ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడు ఇలా పొలాలంతా అయితే వీళ్ళు ఎట్లా బతకాలి, రైతులు ఎలా వాళ్ళ జీవనోపాధిని ఎలా చూసుకోవాలి కదా. ఇలా నీళ్లు ఉంచేది ఎవరో కోసమో, ఎవరో దర్బార్ కోసమో ఇంకా వీళ్ళు అవమానిస్తున్నారంట. మీరు నీళ్లు మునిగిపోయినాయి కదా, ఇంకా ఊరికే ఇస్తారా, నాకు ఇచ్చేయండి, తక్కువగా అమ్మేయండి పొలం అంటున్నారట. అంటే ఏదో కుట్ర ఉంది వెనకాల. కావాలని ఇక్కడ మట్టేసి ఆ మట్టి ద్వారా నీళ్లు ఇక్కడ చేరేలాగా చేసి దీని విలువ పడేసి, ఎందుకంటే పక్కనే అక్కడ చూస్తే బైపాస్ రోడ్ పక్కనే, ఇది బైపాస్ రోడ్ కనబడతా ఉంది. ఫర్లాంగ్ దూరంలో కూడా లేదు. ఆ ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి సుమారుగా 200 ఎకరాల పొలం మీద కన్నేసినటువంటి దుర్మార్గులు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టి దానిలో నీళ్లు ఇచ్చేలాగా చేసి వాళ్ళ పొలాలు చీప్గా కొట్టేద్దాం అనుకున్నారో, తక్కువ ధరకు కొట్టేద్దామని ప్లాన్ వేసారేమో అనిపిస్తుంది నాకు. ఇది చాలా దారుణం. తప్పనిసరిగా వంక ఏర్పాటు చేసి ఈ నీళ్లు లేకుండా చేస్తే వీళ్ళు ఇక్కడ వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటారు. పొలాలకు విలువ వస్తుంది ఇక్కడ బాగా. వీళ్ళ బిడ్డల కోసమైనా సరే బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పొలం ఇది. ఎవరో తక్కువ ఖర్చు కొట్టేద్దామని చేసిన కుట్రకి బలవ్వకూడదు అని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి ఇంతకుముందు ఏ విధంగా ఉండిందో అదే రకంగా తయారు చేసి ఇస్తామని ఈ బాధితులకందరికీ కూడా హామీ ఇస్తాం.